వైసీపీ ప్రభుత్వం మత్స్యకారులకు అన్యాయం చేస్తోందని విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన మత్స్యకార నాయకులు చీకటి రమేష్ మండిపడ్డారు. మత్స్యకారులు ప్రమాదవశాత్తు మరణిస్తే 10 లక్షల రూపాయల పరిహారం ఇచ్చేలా జీవో అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం మత్స్యకారులకు కార్పొరేషన్ ఏర్పాటు చేసినా నిధులు రాకుండా అడ్డుపడుతుందని ఎవరైనా ఆయన ప్రశ్నించారు. ప్రస్తుతం పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మరపడవలకు డీజిల్ సబ్సిడీని అందజేయాలని ప్రభుత్వాన్ని చీకటి రమేష్ కోరారు. వేటకు వెళ్ళి చనిపోతే వాళ్ళకి 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా అని చెప్పేసి ఒక జీవో తీసుకొచ్చారు. జీవోఎంఎస్ 15/2020లో. దాని ప్రకారంగా అందాల్సిన ఆ పరిహారాన్ని ఇంతవరకు చాలామందికి ఇవ్వకుండా ఆపేశారు. దీనిలో 5 లక్షలు కేంద్ర ప్రభుత్వం అయితే వస్తూ ఉంది, కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏ ఒక్కరికి ఇవ్వలేదు. అంతేకాదు, మా మత్స్యకారులు ఇక్కడ ఉపాధి లేకపోవడం కారణంగా గుజరాత్, అలాగే కేరళ, కర్ణాటక వెళ్ళి అక్కడ పనిచేస్తున్నారు. అక్కడ చనిపోతే వాళ్ళకి 1 రూపాయి కూడా వాళ్ళు అందించట్లేదు ఈ ప్రభుత్వం, ఎందుకంటే వాళ్ళు మన రాష్ట్రంలో పనిచేయాలని చెప్పేసి. సో అలాంటి మత్స్యకారులు కొన్ని ఫోటోలు మీకు ఇక్కడ చూపిస్తున్నాను నేను. వీళ్ళందరూ కూడా ఆ పరిహారం అందని వాళ్ళే. అయితే వాళ్ళ జీవితాలు బాగు చేస్తామని చెప్పేసి వాళ్ళు ఏం చెప్పారంటే, ఈ ప్రభుత్వం వాళ్ళు ఫిషింగ్ హార్బర్లని, జట్టీలని కడతాము, మీరు వలస వెళ్ళదని చెప్పారు. 4.5 years అవుతా ఉంది, ఇప్పటి వరకు ఏ ఒక్క మినీ జట్టి కానీ హార్బర్ కానీ వాళ్ళు పూర్తి చేయలేదు. దానికి నిదర్శనం ఇది పూర్తి అని చెప్తున్న ఒక అభూత భూటకం అన్నమాట. అయితే పక్కన పెడితే మత్స్యకారులు మన దేశంలో పలు రాష్ట్రాల్లో ఎస్సీ ఎస్టీలుగా ఉన్నారు. అయితే మన రాష్ట్రంలో మాత్రం బీసీలుగా ఉన్నారు. మమ్మల్ని షెడ్యూల్ జాతీయ చట్టం అని చెప్పేసి చాలా పోరాడాం. ఆ రోజు ప్రతిపక్ష పార్టీలో ఉన్న వైసీపీ నుంచి సాయిరెడ్డి గారు వచ్చి షెడ్యూల్ ఫిషర్మెన్గా మత్స్యకారులు అర్హులు అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. కానీ ఇంతవరకు ఈ 5 yearsలో వాళ్ళు దాని పట్ల ఒక్కరోజు కూడా మాట్లాడలేదు.